మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము ధ్యాన మహాశాస్త్రం బుక్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలుడు. ఇంతవరకు మనము సరి అయిన పనులు చేస్తేనే ప్రగతి వరకు తెలుసుకున్నాం. ఈరోజు ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ద్వారానే చిత్తవృత్తి నిరోధం. చిత్తవృత్తి నిరోధం ద్వారానే విశ్వశక్తి ఆవాహనం. విశ్వశక్తి ఆవాహనం ద్వారానే నాడీమండల శుద్ధి. నాడీమండల శుద్ధి ద్వారానే దివ్యచక్షు ఉత్తేజితం. ఇదంతా వెరసి ధ్యానం. ఇకపోతే జ్ఞానం. జ్ఞానం అంటే మాట మీద ధ్యాస. మాట మీద ధ్యాస ద్వారానే మాట మీద పట్టు. మాట మీద ధ్యాస ద్వారానే మాట శుద్ధి. ధ్యానం వల్లనే జ్ఞానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారానే మరి మాట మీద ధ్యాస అన్నది సంభవం. నాడీమండల శుద్ధి ద్వారానే మరి వాక్శుద్ధి సంభవం. ఇకపోతే ముక్తి. ముక్తి అంటే ఆత్మసిద్ధి. జ్ఞానాన్ముక్తి అన్నది సాంఖ్యం. అంటే మాట శుద్ధి వల్లనే ఆత్మసిద్ధి అన్నమాట. ఆత్మసిద్ధి అంటే ఆత్మ యొక్క లబ్ధి, ఆత్మ యొక్క ప్రాప్తి. మాట శుద్ధి ఉండాలిరో అన్నలారా, ఆత్మసిద్ధి కలగాలిరో. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమంతా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారం పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.